అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాం. కీర్తనలు 139వ దావీదు కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడికను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవుడు సర్వంతర్యామి అని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. సర్వజ్ఞాని అని, సర్వశక్తిమంతుడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మన తలంపులు, మన ఆలోచనలు, మన నడక, మన పడక సమస్తమును ఆయన ఎరిగినటువంటి వాడు. ఆయన పరిశీలన చేసేటువంటి వాడు. ఆయన నుండి మనము ఎప్పటికీ తప్పించుకొనలేము. ఆయన నుండి మనము ఎక్కడికి దూరముగా ఉండలేము. కనుక అనుదినము ఆయన మన చర్యలన్నింటినీ, మన మాటలను, మన తలంపులను సమస్తమును కూడా ఆయన గ్రహించుచున్నాడని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఆయన మనల్ని పరిశోధించుచున్నాడు, పరిశీలించుచున్నాడు. మన చర్యలన్నింటినీ కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండి మనకి విశ్వాస జీవితంను కొనసాగించుకోవాల్సిన వారు ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఆకాశమును భూమిని అందులో సమస్తమును సృష్టించిన మా సృష్టికర్తమైన తండ్రి, మీ అపారమైన కృపలో మీ బిడ్డలైన మమ్మలను మీరు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, కాపాడి, భద్రపరిచి అనుదినము అనుక్షణము మమ్మలను సజీవులుగా ఉంచుతున్నందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మీ యొక్క వాక్యమును చదువుకున్నటకు, ధ్యానించుటకు, మీ సన్నిధికి ప్రార్థించుకున్నటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మా ప్రార్థన మీరు ఆలకించి సహాయం దయచేయండి. మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలను మెండుగా కుమరించమని ప్రార్థిస్తున్నాం. సంఘము నిమిత్తం ప్రార్థన చేయించున్నాం. సంఘములోని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించండి. బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మా దేశము కొరకు, అధికారుల కొరకు, రాష్ట్రముల కొరకు ప్రార్థన చేయించున్నాం. రక్షణ పొందని వారి కోసం ప్రార్థిస్తున్నాం. మీ సత్యము తెలియక అసత్యములో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. మీ సత్యమును గ్రహించి మీ సత్యములో నడుచుకోవడానికి వారి మనోనేత్రములో తెరవమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, మీ కుమారుడైన క్రీస్తు రాకడ వరకు మా యొక్క విశ్వాస జీవితమును కొనసాగించుకున్నట్టుకు సహాయం చేయండి. మీ వాక్యమును అనుసరించి నడుచుకునే భాగ్యము దయచేయండి. మా మాటలు మీకు తెలుసు, మా తలంపులు మీకు తెలుసు, మా నడక, మా పడక సమస్తమును మీకు తెలుసు. కనుక నాయన, మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు. అయినా మా మధ్య మీరు సంచరిస్తూ ఉన్నారు. సర్వంతర్యామైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన మా చర్యలను, మా ఆలోచనలు పరిశీలన చేయగలిగినటువంటి మా దేవ, మేము మా యొక్క విశ్వాస జీవితమును జాగ్రత్తగా కాపాడుకునే భాగ్యము దయచేయండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయ ఆలోచనలు తెలుసుకుని మనం మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నేను మానవులమైన మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీ కృతజ్ఞతలు సహాయం చేసి నడిపించండి. నాయన, మా ప్రార్థన మీరు ఆలకించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా ప్రభును, మా రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.